నమస్కారం. ఇటీవల గత 4-5 రోజుల కింద నుంచి ఒక వీడియో ట్రోల్ అవుతూ ఉంది. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరి అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఒక మైకోట్ పట్టుకుని ఒక వ్యక్తి అడిగాడు కళ్యాణ్ గారి గురించి. అడిగినప్పుడు ఈ గిరి అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టరు నోటికి ఏదొస్తే అది ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ మాటలు మేము చెప్పకూడదు మా నోట్లోంచి. అంత ఘోరంగా దూషించాడు ఆయన, ఆ గిరి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని. మైకు చేతిలో ఉంది కదని చెప్పి నోరు పారేసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అది దీన్ని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, జగన్కి అత్యంత విశ్వాసంగా ఉండే వ్యక్తి ఆయనే పేరు పెట్టుకున్నాడు. మేము ఏదో కుక్కన అంటాడని చెప్పి జగన్ చెప్తున్నా, అవి కూడా మేము అన్నాం. విశ్వాసంగా ఉండే వ్యక్తి దాన్ని పొలానికి అంటగడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పేరు నాని గారు ఇక్కడ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయం మా సిద్ధాంతాలు ఉన్నాయి. జనసేన పార్టీకి 7 సిద్ధాంతాలు. కులాన్ని కలిపి ఆలోచన విధానం, మతాలని కులాలని కలిపి ప్రతి దాని మీద కూడా స్పష్టమైన ఒక అవగాహనతో పార్టీ జనసేన పార్టీ అనేది వెళ్తూ ఉంది. మీరు కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నాయకులకి మీరు కులాలు అంటగట్టేసి రాజకీయం చేయాలనుకుంటే దాని చెత్త రాజకీయం ఇంకోటి లేదని చెప్పి ఈ సభముఖంగా పెరిగి నాని తెలియజేస్తా ఉన్నా. నువ్వు అంటా ఉన్నావు పేరు నాని, వేరే కులాలు లేవా, వేరే కులాల మీద దాడి చేస్తారా, రజక కులం అన్నా. కులాలకు సంబంధం ఏంటిది? నేను ఒక రజక కులస్తుడిని. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్ర డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు. నాకు నా పక్కన నా సోదరులు వీళ్ళందరూ రజకులే. ఇది కులానికి మీరు ఎందుకు అంటగడతారు? ఒక వ్యక్తి అన్నాడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక వ్యక్తి అన్నాడు ఒక మాట. అన్న మాట తప్ప రైటా? నీ గుండెల మీద చేసుకున్న మాట, నీకు నీతి నిజాయితీ ఉంటే, నిబద్ధత నీ దగ్గర ఉంటే అది కులానికి అంటగట్టే విషయమా, అంటగట్టిన విషయమా? నువ్వు గుండెల మీద చేసుకుని మాట్లాడు. నోరు ఉంది, మైక్ ఉంది కదా అని చెప్పి ఎవడైనా సరే నోరు పారేసుకుంటే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాలి. అది ఎవరైనా, నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే, ఎవరో ఎక్కువగా అధికారంలో ఉండరు. అధికారంలో ఉన్నా లేకపోయినా మా నోరు ఇప్పుడు అదుపులోనే ఉంటుంది. మేము ప్రజల పక్షాన ఉండే వ్యక్తులం కాబట్టి మేము నోరుని చాలా కంట్రోల్ పెట్టుకుని మాట్లాడతాము. మీరు ఏం మాట్లాడుతున్నారు నాని గారు? మీరు కులానికి అంటగడతారు. ఇది ఆయన కులం ఏంటో తెలుసా? ఈయన వెళ్ళినప్పుడు నేను అడిగిన కులం తెలుసా? ఆయన కులం ఏంటో తెలియదు. ఒక ఆర్ఎంపీ డాక్టరు ఒక చెత్తవాగుడు ఒక వాగాడు. ఆ వాగుడిని ఖండిస్తూ వెళ్ళి కేసు పెట్టారు మా జనసేన నాయకులు కొరియర్ సీన్ గారు.